ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుతం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుతు గ్రామం బత్తుల వరయ్య సన్ ఆఫ్ జోసెఫ్ ఆయన మా కుటుంబము వ్యవసాయ కుటుంబము. మేము ముగ్గురం అన్నదమ్ములము. నేను పెద్దవాడిని, నడిపైన కాంతయ్య. ఆయన మొట్టమొదలు 1984లో పార్టీకి ఆకర్షితుడై ఒక 2 నెలలు వేయిండు. ఆ తర్వాత నేను మస్కట్ గల్ఫ్ నుండి వచ్చిన తర్వాత బంద్ చేసినాను. అప్పటి నుంచి 91 దాకా కూడా లీగల్గా ఇక్కడ ఎదుర్కొంటా సిరిసిల్ల ఏరియాలో వాళ్ళ పని చేస్తుండేను. ఆ తర్వాత వాళ్ళకు వచ్చిన ఇబ్బంది వలన అప్పుడు సిపిఎంఎల్ వాళ్ళు పీపుల్స్ ఫర్ 2 గ్రూపుల తగాదాల వలన ఇక్కడ ఉంటే బాధాకరమని అప్పుడు మళ్ళీ పార్టీలు వెళ్ళిపోయాడు. 91లో ఇక మాకు కనబడకుండా వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఎన్కౌంటర్ అని కూడా మిర్జాపూర్ జొన్నశైన్ల నిజామాబాద్ జిల్లా దగ్గర ఎన్కౌంటర్ అని కూడా ప్రకటించారు. కానీ ఆ తర్వాత అందులో గాయాలై బ్రతికిండు అని కూడా తెలిసినది. ఆ తర్వాత కొంతకాలానికి పార్టీలో ఉండి ఆ పార్టీలో ఉండడాన్ని ఇతరుల ద్వారా విన్నాము. పోలీస్ శాఖ వారు కూడా 1-2 సార్లు అప్పుడు 91లో చంద్రుతి పోలీసు వాళ్ళు అడిగితే కూడా నాకేం తెలియదని చెప్పాను. ఆ టైంలో పోలీసు వాళ్ళు బాధ పెట్టకుండా కూడా ఎమ్మెల్యే రాజేశ్వరరావు గారు మాజీ ఎమ్మెల్యే ఉండినప్పుడు ఆయన సిరిసిల్ల నియోజకవర్గం ఆ ఎమ్మెల్యే గారు ఆయన మాకు పరిచయమే కాబట్టి పెద్దయిన వరయ్య మాత్రము వాళ్ళ డాడీ చదివిపించిండు, హైదరాబాద్లో చదివిపించిండు. చదివిన మాటలను బట్టి మాట్లాడతాడు. నడిపోయినంటే ఎక్కువ చదవలేదు, పొలం దగ్గర ఉండి పార్టీకి ఆకర్షుడై వాళ్ళతోటి సంబంధాలుగా వెళ్ళిపోయిండు. కానీ ఆయన చిన్నోడు ప్రభాకరు ఆయన చదువుకొని గవర్నమెంట్ టీచర్ అయ్యిండు. ఇక ఆ తర్వాత వాళ్ళు కూడా రాజేశ్వరరావు మాట్లాడినప్పుడు పోలీస్ వారు కూడా మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఎవరు రూట్ వాళ్ళే అన్నప్పుడు ఏమి ఇబ్బంది ఏం పెట్టలేదు. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఆ 91 నుంచి వెళ్ళిపోయినంటే ఎప్పుడు నాకు కనబడలేదు. ఇక కనబడితే మాత్రం లొంగిపోమని చెప్పేవాడిని నేను ఎప్పుడే. కానీ గత కొంతకాలంలో ఈ కరోనా టైంలో కూడా ఈ ఏరియాలో అప్పుడప్పుడు తిరిగిందని విన్నాము. కానీ ఆయనకు మాత్రము నీవంటే లొంగిపోమంటావు అన్న భావం కలిగి నాతో కలవలేదని ఒక వేరే ఫ్రెండ్స్ తోటి అన్నాడు. ఇక ఆ భయం ఆయనకు లొంగిపోవాలనేమో నాకుంటుంది. లొంగిపోవాలని చెప్పేటువంటి ఉద్దేశం అన్నకుంటుంది కానీ ఆయన కూడా టైం ఇవ్వలేదు. ఇక తర్వాత నాకెప్పుడు కూడా మేము చూసుకోలేదు. అందుకొరకే మొన్న కొద్ది రోజుల క్రితము విలేకరుల సమక్షంలో కూడా, ఎందుకంటే నక్సలైట్లు ఉన్న దాంట్లో 7 పేర్లు ప్రకటించిన దాంట్లో ఒకటి మా తమ్ముడికి కాంతయ్య కూడా ఇక నాకు సంబంధమే మధ్యలో ఎప్పుడు కలగలేదు. ఒకసారి ఒక 7-8 సంవత్సరాల క్రితం ఒక స్టేట్మెంట్ కూడా చూశాను. రుద్రంగి ఏరియా వచ్చి నేను పార్టీలో కొంతకాలం ఇక్కడ పనిచేసిన అక్కడ పనిచేసిన ఒక స్టేట్మెంట్ ఒకసారి చూసిన. ఆ పేపర్లో ఒకసారి చూడడం మటుకే కానీ నాకేమో ఎప్పుడు కలవలేదు. అయినా కూడా ఈ మధ్యకాలంలో మరి కొద్ది కాలమే ఉంది కాబట్టి ఇక మార్చి 31 డెడ్లైన్ అంటే కేంద్ర ప్రభుత్వం పెట్టింది కాబట్టి దాని నిమిత్తం కొంత ఆందోళన ఉన్నది. ఎందుకంటే జనజీవ సమితిలోనికి రావాలని, ఏదో కలిగి ఉన్నదాన్ని వ్యవసాయం చేసుకొని బ్రతకాలని, కుటుంబ సమైక్యంగా అందరూ కలిసి ఉండాలని ఒక ఆశ ఉన్నది. ఇప్పుడు ఎందుకంటే తెలిసి తెలియక వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు కాదు. ఎందుకంటే రాజ్యం సాధిస్తారని కూడా మాకు నమ్మకం లేదు. మొట్టమొదటి నుంచి కూడా భారతదేశ ప్రజలంటే అవసరానికి కొరకు పార్టీని వాడుకుంటారు. తర్వాత అవసరం తీరిన తర్వాత ప్రజలు దూరం అవుతారు అనేది చాలా తెలుసు. ఆ భావంతో ఎన్నోసార్లు చెప్పిన పార్టీకి రాజ్యం కూడా రాదు. ఎందుకంటే ఈ దేశంలో ఎక్కువ మటుకు న్యాయమైనటువంటి పాలన రావాలని కూడా అందరికీ ఏమి ఉండదు. అవసరానికి కొరకు పంచాయతీల కొరకు వస్తారు. కానీ ఆ తర్వాత కొద్ది రోజులు తన తప్పు చేసినప్పుడు వాడు అగనెస్ట్గానే అవుతాడని కూడా నాకు తెలిసిన మటుకు చెప్పేవాడిని. వాళ్ళకు రాజ్యం రాదని కూడా నాకు తెలుసు. ఎందుకంటే నేను దేవుని యందు భయభక్తుడి క్రిస్టియన్ ప్రీచర్ని కాబట్టి నా ప్రార్థన జీవితం ద్వారా కూడా నేను
దేవునితోటి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకు రాజ్యం తనకు మ్యారేజ్ అయిందా? ఇప్పుడు తన ఏజ్ అంటే తను వెళ్ళినప్పుడు వీడు అప్పుడున్న కమ్యూనిస్టు మావోయిజంలోకి వెళ్ళినప్పుడు తన ఏజ్ ఎంత, తనకు పెళ్ళయిందా, ఏం చదువుకున్నాడు? ఆయన చిన్నప్పుడు నేను మాత్రం ఇంగ్లీష్ మీడియం ఏడు చదివినా కానీ మా నడిపి తమ్ముడు రెండు మూడు తరగతి చదివిండు. ఆ తర్వాత మా డాడీ ఓల్డ్ ఏజ్లో ఉన్నాడు కాబట్టి ఎడ్లు వేయడానికి వరకు తను వాడుకున్నాడు. ఆ తర్వాత చిన్నోన్ని చదివించాడు. మా డాడీ 78లో ఎక్స్పైర్. ఆయన ఉండగా చిన్నవాడు కూడా 2వ తరగతి వాడు. ఆ తర్వాత అతన్ని నేను BA BD చేసిన తర్వాత గవర్నమెంట్ టీచర్ అయ్యిండు. ఈ నడిపోయినాక మాత్రము 2వ తరగతి 3వ తరగతి పట్టినప్పుడే మా డాడీ బంద్ చేసి ఎడ్ల కొరకు వ్యవసాయం కొరకు ఎడ్ల వేయడానికి కొరకు వాడుకున్నాడు. అందుకొరకే ఆయనకి ఎక్కువ విద్య లేదు, పొలం కాడనే ఎక్కువ ఉంటుండే. ఆ తర్వాత గుట్టలలో వచ్చి వాళ్ళు పొలంకా ఏరియాలో కనబడ్డప్పుడు వాళ్ళతోటి ఇక పక్కపొంటి పొలాల వాళ్ళు ఫ్రెండ్స్ అందరు పోతున్నప్పుడు వీడు కూడా వాళ్ళ పట్ల ఆకర్షితుడై వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. కొంతకాలానికి అందులోనే వెళ్ళాడు. అట్లా ఆయన యొక్క ఏజ్ ఎంత ఉంటుంది అప్పుడు? అప్పుడు ఆయన పుట్టింది 1964. 84లో సంబంధం కలిగి ఉన్నాడు, 2 నెలలు ఉన్నాడు. తర్వాత నేను గల్ఫ్ నుంచి వచ్చిన తర్వాత బంద్ అయింది. పెళ్లి కాలేదు, పెళ్లి పెట్టుకున్నాము. పెళ్లి పెట్టుకుని 85లో పెళ్లి పెట్టుకున్నప్పుడు 85లో ఇక్కడ పార్టీ మీటింగ్ పోయినప్పుడు సిరిసిల్ల పట్టుబడ్డప్పుడు సిరిసిల్ల స్టేషన్లో అందరిని వేసారు. అప్పుడు ఆ పెళ్ళి కూడా క్యాన్సిల్ అయింది. ఇక ఆ తర్వాత పెళ్ళికి ఎక్కడైనా పిల్లని చూస్తే ఇక నేను ఇట్లా తిరుగుతున్నా కాబట్టి ఏదన్నా సమస్యలు వస్తే ఇక నీకు ఇబ్బంది అన్న ఉద్దేశంతో పెళ్లి చేసుకోలేదు కానీ పార్టీలో పోయిన తర్వాత మళ్ళీ పెళ్లి జరిగినట్టు 2 పిల్లలు అన్నట్టు విన్నాను. అది ఇతరుల వారినే విన్నాను అన్నట్టు. అంటే పార్టీలో ఉన్నవారిని పెళ్లి చేసుకున్నాను. ఆ పార్టీలో ఉన్నవారిని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత మొట్టమొదటి ఒక కుమార్తె అని విన్నాను. ఆ తర్వాత కుమారుడు అని విన్నాను. ఆ వినడం మట్టుకే ఇతరులు చెప్తే కానీ. ఇప్పుడు తన సుమారు 21 వెళ్ళిండు. 21 వెళ్ళిండు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి తనకు? ఇప్పుడు 60-61 ఉంటుంది. 60-61 ఉంటాయి. ఓకే. సో అంటే కుటుంబంతో ఇప్పుడు ఈ పోయిన 30-40 సంవత్సరాల నుండి ఎటువంటి సంబంధం లేదు. ఊరి వాళ్ళతోటి అంటే ఎప్పుడో ఒకసారి ఒక 7-8 ఏళ్ళ కింద జంగల్లో పోయినప్పుడు ఆ గోవిందరం జంగల్లో పలానైనా కనబడ్డాడు అన్నప్పుడు వాళ్ళు అనుకోంగా విన్నాం కానీ నాతో డైరెక్ట్ అనలేదు. ఎవరైనా కానీ వాళ్ళు వచ్చిండు ఆ జంగల్లో కలిసిండు అని విన్నాం కానీ నాకు మాత్రం వాళ్ళు కూడా నాకు డైరెక్ట్ ఏం చెప్పలేదు. ఆ గోవిందారం ఏరియాలో కలిసినట్టు విన్నాను. ఇక ఆ తర్వాత ఇంతవరకు ఈ మధ్య ఈ 6-7 సంవత్సరాల నుంచి ఏం మాట వినలేదు, ఎటు వచ్చిండని కూడా నాకు వినపడలేదు. సో ఇప్పుడు గతంలోనైతే వీరు తుపాకీ పట్టి వెళ్ళారు, కరెక్టే. సో ఇప్పుడున్న సమాజంలో ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు అంటే ప్రభుత్వం కూడా ఆపరేషన్ కగార్ పేరుతోటి మంచి అవకాశం, వాళ్ళకు ప్రోత్సాహాన్ని కూడా ఇస్తుంది, మంచి అవకాశం ఇచ్చింది జనజీవన స్రవంతిలో కలవడానికి. దానిపైన ఏమంటారు? ఇప్పుడు అధికారులకు కానీ, పోలీస్ సిబ్బందికి కానీ, ప్రభుత్వానికి కానీ, స్థానిక ఎమ్మెల్యేకి కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో కగారు ఆపరేషన్ వలన ఇప్పుడు చాలా అడవులలో ఉండడమే కష్టము. ఆ తర్వాత చాలామంది పెద్ద నాయకులు లొంగిపోయినారు. మరి ఈయనకు మాత్రము ఇక ఎక్కడుందో నాకేం తెలియదు. అందుకొరకే నేను విన్నవిస్తున్నాను, పోలీస్ శాఖ వారు కూడా దయదలంచి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎక్కడన్నా ఉంటే తెలుపగలరు. ఇప్పుడు నేను ఎక్కడికన్నా వెళ్ళి కనుగొందామంటే కూడా ఈ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి కాబట్టి వెళ్ళడం కూడా కష్టమే. తర్వాత నాకు ముందే ఇప్పుడు ఇక షుగర్ పేషెంట్ కాబట్టి నేనే తిరగలేను, ఎక్కువసేపు నడవలేను. ఇక అది నా వల్ల కాదు. కానీ పోలీసు వారు దయదలంచి ఎక్కడన్నా ఉంటే జాడ పట్టి మరి లొంగిపోయేటట్టు ప్రయత్నం చేస్తే చాలా సంతోషకరము. ప్రభుత్వం కూడా ఎన్నో ఆఫర్లు ఇచ్చినది లొంగిపోవాలని. వాళ్ళు లొంగిపోయిన వాళ్ళకు కూడా జనజీవన స్రవంతిలో బ్రతకడానికి కొరకు వసతులు కల్పిస్తున్నాయి, ప్రోత్సాహాలు ఇస్తున్నాయి. కాబట్టి ఇక ఇప్పుడైనా లొంగిపోతే బాగుంటుందని నా ఆశ. దయచేసి మరి పోలీస్ శాఖ వారు కూడా మా యందు దయవలంచి మరి ఈ సమయంలో బయట బ్రతకడం జంగల్లో కష్టం కాబట్టి లొంగిపోవడానికే సహకరించగలరని నా మనవి. తర్వాత తమ్ముడు కాంతయ్య, బత్తుల కాంతయ్య అనే తమ్ముడు కూడా
ఇప్పుడు ఉన్న సమాజం వేరు, అప్పుడు ఏదో తిరిగిన సమాజం అప్పటి కాలం వేరు. ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో బయట జంగల్లో బ్రతకడం కష్టమే. వీటిని మరి ఈ సందర్భంని వినియోగించుకొని జనజీవన స్రవంతిలోనికి వచ్చి బయటకు వచ్చి కలిసి బ్రతకడం, ఇంటి వద్ద బ్రతకడమే చాలా మేలుకరము. మరి కావున ఈ యొక్క మనవి ఆలకించి మరి ఇప్పటికైనా సద్వినియోగం చేసుకోమని నా మనవి.